పాయింట్ ఏంటంటే కవిత అంటుంది వీళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని, హరీష్ వెనకాల, సంతోష్ వెనకాల. గతంలో జగదీష్ రెడ్డి అన్నాడు కవిత వెనకాల రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. ఆయన అంటే జగదీష్ రెడ్డి అన్నాడంటే కేసీఆర్ అన్నట్టే కదా, కేటీఆర్ అన్నట్టే. సో ఇంతకీ రేవంత్ రెడ్డి ఎవరి వైపు ఉన్నారని మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? నా దృష్టిలో అయితే రేవంత్ రెడ్డి టీవీ లోపల WWF సినిమా చూస్తా ఉన్నాడు. ఇద్దరు కుస్తీ పడుతుంటే చూసి ఎవడు గట్టిగా గుద్దితే గుద్దినాడనల్లా ఆనందపడుతున్నాడు, అబ్బా మంచి గుద్దినాడని. వీళ్ళు గుద్దితే ఆనందపడుతున్నాడు, వాళ్ళు గుద్దుతారు. అతనికి కావాల్సింది బీఆర్ఎస్ పతనం. బీఆర్ఎస్ ఎంత బలహీనమైతే అంత మంచిది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రేవంత్ రెడ్డి ఎవరికో మద్దతు ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. రేవంత్ రెడ్డి తనుగా కనుక వాళ్ళకి మద్దతు ఇవ్వాలనుకుంటే ఎవరు మద్దతు తీసుకుంటారో వాళ్ళు రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన సరళిని అనుమానిస్తారు. వాళ్ళందరికీ సహజంగా రేవంత్ రెడ్డి పట్ల కొంత కోపమే ఉంటుంది, కొంత బాధగానే ఉంటుంది. ఎందుకంటే మా తండ్రి స్థానాన్ని ఆయన ఆక్యుపై చేసినాడని. ఆమె ఎట్లా రేవంత్ రెడ్డితో జతగడుతుంది చెప్పండి ఒక మాట. మనం ఆలోచించడానికి కూడా ఒక అర్థం ఉండాలి. తండ్రి మీద ఇంత ప్రేమానురాగాలు కుమ్మరిచ్చే కూతురు తన తండ్రి స్థానంలో రేవంత్ రెడ్డి కూర్చోవడాన్ని ఎట్లా జీర్ణించుకుంటుందండి? అంటే రాజకీయ విశ్లేషణ అనేది ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. ఎవడు కూడా సైంటిఫిక్గా కొంత పద్ధతి ప్రకారంగా కొంత ఆలోచన పెట్టి కొంత మానవ సంబంధాల మీద కొంత అనుభవం ఉన్న వ్యక్తులుగా ఎవరు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఆల్టర్నేట్ లేకుండా ఈ పరిణామాలన్నీ ఉపయోగపడతాయేమో, పడేలా ఉండాలని ఆయన అవసరం లేదు. రేవంత్ రెడ్డి భస్మాసురుడు, తన హస్తం తన నెత్తి మీద పెట్టుకొని నాశనం చేసుకుంటాడు. రేవంత్ రెడ్డిని ఎవడో బొందబెట్టాల్సిన అవసరం లేదు. ఆయనే అనాలోచితమైన నిర్ణయాలే. బీఆర్ఎస్ని ఇది చేయడానికి కవిత ఉన్నది, ఆ పార్టీలో ఆ కుటుంబంలో గొడవలు, బీజేపీ వాళ్ళు అసలు ఉన్నారా లేరా పరిస్థితున్నది. అంత రాజకీయ చతురత నిపుణత రేవంత్ రెడ్డిలో లేదు. రేవంత్ రెడ్డిది మొద్దు మెదడు. రేవంత్ రెడ్డికి ఎంతసేపు తన ఫ్యాక్షన్, తన గ్రూపు, తన డబ్బులు, తన వ్యవహారాలు తప్ప, దౌర్జన్యం తప్ప రాజకీయ చతురతతో పావులను కదిలిపేంతటి నిపుణత ఆయనలో లేదు. మనం ఎక్కడ అది గమనించలేదు. ఫ్లూక్లో ఒక వ్యవహారాలు చేస్తూ వచ్చినాడు. ఇక్కడ కాంగ్రెస్లో మిగతా నాయకులందరూ అసమర్థులు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కాదు, పార్టీ హైకమాండ్తో అంత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోలేరు. రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిని బాహాటంగా ఇంద్రుడు చంద్రుడు అని పొగడగలడు, పొగిడిన 5 నిమిషాలకే మళ్ళా వాడిని సర్వనాశనం చేసి తిట్టగలడు. ఓకే, కాబట్టి మీ అంచనా ప్రకారం ఎలక్షన్స్ ఇంకొక 2.5-3 ఏళ్ళు ఉన్నాయి. కరెక్ట్. మళ్ళీ కవిత బ్యాక్ వచ్చిన ఆశ్చర్యం లేదా? అస్సలే లేదు. ఖచ్చితంగా వస్తుంది కూడా. వచ్చి మళ్ళీ ఏ ఎంపీ టికెటో ఏ రాజ్యసభ టికెటో తను పెట్టిన పార్టీని విలీనం చేస్తున్న అదే బీఆర్ఎస్ లో అన్న కూడా అంతే. వాళ్ళవే అంటే అప్పటికి కేసీఆర్ యాక్టివ్గా ఉంటే ఆ పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళవే ఆస్తులండి. ఆమె ఎక్కడో కొత్తగా ఆస్తులు ఏదో తీసుకోలేదు కదా. వాళ్ళందరూ దోచుకున్న ఆస్తులలోనే ఒక చోట పోయి ఆమె ఉంటుంది, అక్కడ పార్టీ ఏర్పరుస్తుంది, అక్కడ కొంత వ్యవహారాలు చేస్తుంది. బుద్ధి గడ్డిదైన యువకులు ఎవరైనా కొత్త పార్టీలో ఏదైనా అవకాశం వస్తుందని ఇతర పార్టీలో అవకాశం రాని కొందరు అసంతృప్తులు అందరిలో పోతే కొందరు పోతే, కానీ వాళ్ళు అతి త్వరితగతిన అతి త్వరలో విషయాన్ని గ్రహిస్తారు. ఏమని? అయ్యో ఇది లాభం లేదు అని.